విరామానంతరం ధర్మవరపు సయ్యాటకు పునః స్వాగతం. ఏమా ఎంతవరకు వచ్చావు? సమాధానం ఏమన్నా దగ్గర పడిందా? ఒకటేమో సెల్ ఫోను కొనివ్వడు కొనివ్వకూడదు అని, ఇంకొకటి వచ్చి అప్పడాల కర్ర. ఈ రెండు, ఎందుకంటే సెల్ ఫోన్ కొనిచ్చాడు అనుకోండి, వాళ్ళ అమ్మతోనో పుట్టింటోళ్ళతోనో వాళ్ళ చెల్లెలతోనో లేదా పక్కింటోళ్ళతో ఎవరితో సుత్తేసేస్తా ఉంటుంది అని చెప్పి కొనివ్వడు. అదొక రీజన్ ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే అప్పడాల కర్ర. సో ఆ కర్రీసుకుని ఎక్కడ వాడిని ఎత్తి పక్కన కొడుతుందని అదొకటి. ఈ రెండు గిఫ్ట్గా ఇవ్వకూడదు అనేది నాది. ఇంకా పట్టుచీర నెక్లెస్ ఇవన్నీ నాకు పెద్ద ఇదేం లేదండి. సెల్ ఫోనా అప్పడాల కర్ర అనేది డిసైడ్ చేయలేకపోతున్నాను. 50-50కి వెళ్దాం సార్. 50-50 అంటే సగానికి సగం. చింతామణి, హేమ కొంచెం సందిగ్ధంలో ఉంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే విషయంలో. తను ఒక బతుకుదెరువు వాడుకోవాలనుకుంటుంది, అది సగానికి సగం. కాబట్టి మనకున్నటువంటి సమాధానాల్లో 2 తప్పు సమాధానాలు తీసివేసి 2 ఉంచవలసిందిగా కోరుతున్నాం. అది హేమ. 2 తప్పు సమాధానాలు పోతే బి పట్టుచీర పోయింది, డి నెక్లెస్ పోయింది. మిగిలినవి ఏ సెల్ ఫోన్, సి అప్పడాల కర్ర. ఈ రెండిట్లో వెళ్ళిపోతే ఇంకోటి చెప్పేద్దాం అనుకున్నాను చింతామణి. కానీ మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకోటి అనుకుంటాడు, చింతామణి ఇంకోటి అనుకుంటుంది. నా లెక్క ప్రకారం అప్పడాల కర్రకి వెళ్ళిపోతాను. నీ లెక్క ప్రకారం అప్పడాల కర్ర. అడగనా చింతామణి? అడిగేసాను సార్. చింతామణి, హేమ తన లెక్క ప్రకారం తెలివైన భర్త భార్యకు ఈ వస్తువు కానుగ్గా ఎవడు అన్న ఆ ప్రశ్నకు తన లెక్క ప్రకారం సి అప్పడాల కర్ర అని అడుగుతుంది. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం హేమ, సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఏమిటి చింతామణి? ఈ కాలపు అమ్మాయిలు అంటే ఆధునిక అమ్మాయిలు వంటలు ఎవరి ద్వారా నేర్చుకుంటున్నారు? ఏ మా ఊరి వంట, బి అభిరుచి, సి ఆహా ఏమి రుచి, డి తల్లి తన తల్లి. డి తల్లి అనుకుంటున్నాను సార్. డి తల్లి. ఇవన్నీ టీవీలో వచ్చే వంటల కార్యక్రమాలు కావచ్చు, బహుశా ఇవి కావచ్చు, ఇంకా ఇటువంటి కొన్ని రావచ్చు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను ఈ మా ఊరి వంటలు ఇవన్నీ వెళ్ళి వంట చేసి వచ్చాను. కాకపోతే ఎప్పుడు కూడా ఫస్ట్ వంట అంటే నేర్చుకుంటే తల్లి దగ్గరే నేర్చుకుంటాను. తర్వాత ఇంక టీవీలో ఏంటంటే కొత్త వెరైటీస్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తామే తప్ప, సో ఈ వంటల కార్యక్రమంలోనే వంట నేర్చుకోవడం అనేది కుదరదండి. సో డెఫినెట్ గా తల్లి దగ్గరే నేర్చుకుంటారు ఎవరైనా అని నేను దానికే ఫిక్స్ అవుతున్నాను. దానికే ఫిక్స్ అవుతున్నాను. కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కాన్ఫిడెంట్. మరి అడగనా? అడిగాను. గొళ్ళెం పెట్టిన మా చింతామణికి పెట్టండి. చింతామణి నువ్వు మొత్తానికి దండాలు పెట్టి ముద్దులు పెట్టి దాన్ని వల్ల వేసుకుంటున్నావు చింతామణి. చింతామణి, నిష్పక్షపాతంగా చెప్పే అలవాటున్న నువ్వు ఈ ప్రశ్నకు కూడా చక్కటి సమాధానం చెప్పు. ఆధునిక ఈ కాలపు అమ్మాయిలు వంటలు ఎవరి ద్వారా నేర్చుకుంటున్నారు అంటే డి తల్లి అని చెప్తున్నది హేమ. ఇది సరైన సమాధానమా? సరైన సమాధానం హేమ, సరైన సమాధానం. మరి చింతామణి, హేమను మనం అడగబోయే తర్వాత ప్రశ్న ఏమిటి? హేమ ప్రతి ప్రశ్నకు కూడా చక్కగా సమాధానం చెప్తున్నది. ఒక టీవీ రిపోర్టరు తన పిల్లవాడు తప్పిపోతే వెంటనే ఏం చేస్తాడు? ఏ పోలీసు రిపోర్ట్ ఇస్తాడు, బి వెతకడానికి వెళతాడు, సి టీవీలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తాడు, డి ఇంట్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు. దీంట్లో నాకు 3 కరెక్ట్ అనిపించేస్తున్నాయి. ఇప్పుడు అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకి 1 వెతకడానికి వెళ్తాడు, 2 టీవీలో బ్రేకింగ్ న్యూస్లు ఇస్తాడు, 3 ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. ఈ 3 ప్రశ్నలు కరెక్టే అండి. కాకపోతే ఇప్పుడు మా చింతామణి తను ఏది కరెక్ట్ అనుకుంటుందో మనం ఇప్పుడు గెస్ చేయాలి. వెతకడానికి కరెక్ట్ అనుకుంటున్నాను. వెతకడానికి వెళ్తాడు. ఫస్ట్ అంటే తెలియగానే వెతకడానికి వెళ్తాడు అని అనుకుంటున్నాను. నువ్వు అనుకున్నది అడగమంటే అడుగుతావు చింతామణి. నాకు కూడా తెలియదు నిజానికి, మనకు తెలిసింది ఇవి కాదు. చింతామణి ఏమనుకుంటుందో? వెతకడానికి వెళ్తాడు సార్. బి వెతకడానికి వెళ్తాడు. అడగనా సార్? అడిగేయండి సార్. అడిగేయమంటుంది చింతామణి. టీవీ రిపోర్టర్ తన పిల్లవాడు తప్పిపోతే వెంటనే ఏం చేస్తాడు అన్న ప్రశ్నకి బి వెతకడానికి వెళ్తాడు అని చెప్తుంది. ఇది సరైన సమాధానమా?
హేమ, సార్ చాలా రీజనబుల్గా నువ్వు ఎంతో ఆలోచించి చెప్పినటువంటి ఈ సమాధానం సరైన సమాధానం అని చెప్పింది మా చింతామణి. ఇది సరైన సమాధానం, కరెక్ట్ ఆన్సర్. చింతామణి, మనం హేమను ఎట్టి పరిస్థితుల్లో కూడా జయించలేము అని 6 ప్రశ్నల్లో తెలిపోయింది. మరి ఈ ప్రశ్న అయినా సరే క్లిష్టంగా కష్టంగా అడిగి మనం గెలుద్దాం. చూడు, ప్రయత్నించు చింతామణి. తర్వాత ప్రశ్న ఏమిటి? అది సుగ్రీవుడికి ఇష్టం లేని ఆట ఏది? ఏ హాకీ, బి క్రికెట్, సి వాలీబాల్, డి కబడ్డీ. ఓకే సార్, నేను వాలీబాల్ అనుకుంటున్నాను. ఎందుకంటే సుగ్రీవుడికి వాడికి ఉన్న యుద్ధాన్ని బట్టి డెఫినెట్గా అతనికి వాలి అని పేరు వచ్చింది కనుక వాలీబాల్ ఇష్టం ఉండదని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అదే నా సమాధానం. సరే, ఏంటంటే గెలిస్తే 50% ఎక్కువ గెయిన్ చేస్తాను, ఓడిపోతే 50% తక్కువ వస్తుంది. అంతే కదండి, మొత్తం పోవడం అంటూ లేదు కదా. సో సి వాలీబాల్. సి వాలీబాల్. చింతామణి, సి వాలీబాల్ సరైన సమాధానమా? కంగ్రాచులేషన్స్ హేమ, సరైన సమాధానం చెప్తావు. రీజనబుల్గా ఆలోచిస్తావు. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం హేమ. మా కార్యక్రమానికి వచ్చి మొత్తం 7 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పావు. 7 కూడా పర్వాలేదు. అదే నీకు డిస్క్వాలిఫికేషన్ కాదు, అనర్హత ఏం కాదు అది. ఎందుకంటే 2 లైఫ్ లైన్లు వాడుకోవచ్చు. ఇంకా ఒక లైన్ వాడావు, ఇంకొక లైఫ్ లైన్ అట్టాగి ఉండిపోయింది. ఏమైనప్పటికీ నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నీకు వచ్చినటువంటి మొత్తం 4,115 రూపాయల 95 పైసలు ఇందులో నిక్షిప్తం చేయబడున్నాయి. అక్షరాల ఆ డబ్బులు నీకు దఖలు చేస్తున్నాము. దీన్ని చక్కగా వాడుకోమని చెప్పారని నీకు నేను సూచిస్తూ మరొక్కసారి ధర్మవరపు సయ్యాట తరఫున మిమ్మల్ని అభినందిస్తూ చాలా చాలా సంతోషం. మా చింతామణి, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇది హేమ చక్కగా అన్ని ప్రశ్నలకు కూడా సవివరణాత్మకంగా సమాధానాలు చెప్పింది, సూత్రబద్ధంగా ఆలోచించింది. ఎట్లయితే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో ఆ దిశలో సవ్య దిశలో ఆలోచించింది అనమాట. అటువంటి హేమను అభినందిస్తూ ఈనాటి ధర్మవరపు సయ్యాట ఇక్కడితో ముగుస్తున్నది. ఈరోజు మనం ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మంచి మాట చెప్పుకుందాం. అదేంటంటే, మన ఇల్లే కదా, మనం ఎంత సౌండ్ అయినా పెట్టుకోవచ్చు అని చాలామందిని నేను చూస్తుంటాను. వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్ పెట్టి ఏదో ఒక పాట పెట్టుకొని పెద్దగా సౌండ్ పెట్టేసేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. ఇది పక్కేళ్ళ వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఆలోచించారు. మన ఇల్లని చెప్పని మన ఇంట్లో మనం పెద్ద సౌండ్ పెట్టుకుంటే పక్కింట్లో ఉండే వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. ఆ వీధిలో మిగతా వాళ్ళకి పక్కింట్లో పిల్లలు పరీక్షలకు చదువుకుంటూ ఉండొచ్చు, లేకపోతే మరేదన్నా ఆయన ఏదైనా కథ రాసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా పని చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు ఏదన్నా ఇంకొక మూడ్లో ఉండొచ్చు. మీ ఆనందం మీకు ఉండాలి, పక్క వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. మీరు ఆనందించండి పాటలు పెట్టుకొని, మీరు ఆనందించండి టీవీ పెట్టుకొని, తక్కువ సౌండ్లో మీ వరకు పనికొచ్చే విధంగా. ఒక్కొక్కసారి మిడ్ నైట్ పెడుతుంటారు, అది ఇంకా ఇబ్బంది అండి. పగల కంటే కూడా మిడ్ నైట్ ఇంకా ఇబ్బంది. వాళ్ళకేదో వాళ్ళ ఇంట్లో ఏదో మంచి జరుగుతుంది, ఏదో గెట్ టుగెదర్ జరుగుతుంది, దానికోసం పెద్ద పెద్దగా సౌండ్లు పెట్టి పక్క వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కాదు. మనం ఆనందించాలి, ఆనందించవద్దు అని అంటలేదు, కానీ ఇందు మూలంగా పక్క వాళ్ళకి సమాజానికి మాత్రం ఇబ్బంది ఉండకూడదు. అట్లా చూసుకోమని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హేమను మరొక్కసారి అభినందిస్తూ చాలా సంతోషం హేమ. మళ్ళీ మరొక భాగంలో మరొక మంచి పోటీదారుతో కలుసుకుందాం. అంతవరకు ధర్మవరపు సయ్యాటకు సెలవు.